అంటే జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తాం వాళ్ళ దగ్గర నుంచే మాకు ఆర్డర్ వచ్చింది వాస్తవం. అయిపోయినాయి గ్యాసులు అయిపోయినాయి, లేవు ఏం లేవు అని చెప్పేసి అయితే మరి మేము ఏం చేయాలి? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. ప్రస్తుతం మన నల్గొండ జిల్లా భారత్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, మన బ్యాక్గ్రౌండ్ విజువల్ లో కూడా మనకు కనపడతా ఉన్నది. ఇక్కడ చాలా మంది గ్యాస్ సమస్య ఉన్నదని చెప్పేసి గ్యాస్ బుక్ చేసుకుంటే 1 month దాకా రావట్లేదని చెప్పేసి, అంటే బయట దేశాలలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ గ్యాస్ కొరత ఉన్నదని చెప్పేసి చాలా మంది అంటే ఒక ఫేక్ న్యూస్ అని చెప్పాలా, లేకపోతే నిజంగా కూడా ఇది జరుగుతుందా అని చెప్పేసి మనం ఒకసారి ఆ పబ్లిక్ ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి పూర్తిగా మనం డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి రావడం జరిగినది. ఇక్కడ చాలా మంది కూడా పబ్లిక్ ఉన్నారు, వారిని కూడా ఒకసారి అడుగుదాం. అంటే ఏంది గ్యాస్ 1 month అంటే బుక్ చేసుకుంటే 1 month తర్వాత వస్తుందని చెప్పేసి అంటున్నారు. 1 month కాదు. నా పేరు శివకుమార్, శ్రీగణేష్ డిస్ట్రిబ్యూటర్. నేను 4 days ముందు బుక్ చేసుకోవాలి. 25 days అని ఏం లేదు. 4 days ముందు బుక్ చేసిన వాళ్ళకే ఇస్తున్నాం. ఆ రోజే బుక్ చేసి లేకపోతే 1 day ముందు బుక్ చేసిన వాళ్ళకి ఇవ్వట్లేము. ఎందుకంటే ముందు బుక్ చేసిన వాళ్ళకి వాళ్ళు సీరియస్ అవుతారని వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఫస్ట్ మినిమం 2-3 days గ్యాప్ ఇవ్వాలి. స్టాక్ అయితే ఏ ప్రాబ్లం లేదు. స్టాక్ డైలీ ఇంత ముందు వచ్చినట్టే వస్తుంది. కాకపోతే కనెక్షన్లు ఇస్తలేము, కొత్త కనెక్షన్ డబుల్ సిలిండర్లు ఇస్తలేము. కేవైసీ అప్డేట్ చేసుకున్న వాళ్ళకే ఇస్తున్నాం. గ్యాస్ కూడా కేవైసీ అప్డేట్ ఉండాలి. ఉజ్వల గ్యాస్, ఫ్రీ గ్యాస్ ఉన్న వాళ్ళకి కూడా కేవైసీ అప్డేట్ ఉండాలి. చనిపోతే వేరే పేరు మార్పించుకోనికి కూడా 1 month టైం పడుతుంది. ఇప్పుడైతే కాదు. అంటే పబ్లిక్ టాక్ ఏంటంటే బయట యుద్ధాలు జరుగుతున్న సందర్భంలో ఇక్కడ గ్యాస్ కొరత ఉన్నదని చెప్పేసి పబ్లిక్ టాక్ అంటా ఉన్నారు. అంటే వాళ్ళ నుంచి వాళ్ళకి ఏం చెప్తారు మరి? వాస్తవానికి గ్యాస్ స్టాక్ అనేది ఏం లేదు. ఇప్పటికి 2 boats వస్తున్నాయి. దాని వల్ల కూడా గ్యాస్ వస్తుంది. కాకపోతే బుకింగ్ మాత్రం 2 days ముందర బుక్ చేసుకోవాలి. 2 days ముందర బుక్ చేసుకున్న వాళ్ళకి గ్యాస్ ఆ రోజే బుక్ చేసి ఆ రోజే వస్తాయంటే మాత్రం నిజం. అంటే వాస్తవానికి కూడా జిల్లా యంత్రాంగం కూడా, అంటే జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచే మాకు ఆర్డర్ వచ్చింది కాబట్టి మేము ఫాలో అవుతున్నాం. అంటే ఇప్పుడు పబ్లిక్ అనుకున్నటువంటి పబ్లిక్ టాక్ అంతా అసలు రాంగ్ అని చెప్తారు. అదంతా ఏం లేదు. ప్రతి దానికి వాళ్ళ గవర్నమెంట్ సెంట్రల్ నుంచి మాకు పర్మిషన్ వచ్చింది, స్టేట్ నుంచి కలెక్టర్ గారు కూడా చెప్పారు. 2 days 3 days ముందు బుక్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఆ రోజే బుక్ చేసి వచ్చిన వాళ్ళకి 2 days గ్యాప్ పెట్టానే ఇవ్వండి. ముందు వాళ్ళకి ఇస్తే వాళ్ళు కంప్లైంట్ పెడితే సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. రైట్. చెప్పండి, ఇప్పుడు ఎప్పుడు గ్యాస్ బుక్ చేసారు మీరు? 12వ తారీఖు నాడు బుక్ చేశారు. అంటే ఇప్పుడు ఊర్లలోకి వస్తాయని ఆగినాం నాయన. మేము ఊర్లలోకి అస్సలు వస్తలేరు కదా, రాకుంటే ఇప్పుడు వచ్చినాం వేడికి. అంటే ఎప్పుడైనా ఊర్లలోకి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఊర్లలోకి వచ్చేది, బుక్ చేయంగానే తెల్లారన్నా పంపించేది. ఇప్పుడు పంపిస్తలేరు. ఎందుకు? ఏమంటారు అంటే లేదు గ్యాస్ మేము పంపించమంటారు. ఎందుకంటే ఏమైందంట? అక్కడ విద్యాలు జరుగుతున్నాయంట కదా, ఆ విద్యాల గురించి గ్యాస్ లేదమ్మా అని చెప్తారు. ఏంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? బార్లు తిరుగుతా ఉన్నారు దేనివల్ల? ఇంత ముందు కంటే ఇవాళ బుక్ చేస్తే ఇవాళనే ఇచ్చేది, రేపైనా ఇచ్చేది. ఇప్పుడు నెల ముందు బుక్ చేయాలని చెప్తారు. నెల కావాలంటారు బుక్ చేసాను. అంటే ఎందుకని నెల రోజులు ఎందుకు అంత టైం తీసుకుంటారు? అది ఏమో తెలియదు సార్. అదే ఏం చెప్తారు వాళ్ళు? అదే నెల కావాలని చెప్తారు. స్టాక్ అయితే ఉంది మా దగ్గర, అట్లా ఇచ్చారు, ఫార్మాలిటీస్ అట్లా ఇచ్చేసారు అని చెప్తారు మాకు. ఇప్పుడు మీరు బుక్ చేసుకురా మరి? బుక్ చేసినా ఒక వారం రోజులు అవుతుంది బుక్ చేసి. వారం రోజుల తర్వాత అంటే ఓన్లీ బుక్ చేసిన వాళ్ళకే ఇస్తామంటారా? డైరెక్ట్ అమౌంట్ బుక్ చేసిన వాళ్ళకి అది కూడా నెల కావాలని చెప్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఎమ్మడే బుక్ చేసుకుంటే అవట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఏదో ఓటీపీ కూడా తొందరగా రావట్లేదు అంటున్నారు. వస్తలేదు సార్. అది అంటే సర్వర్ ప్రాబ్లం అని చెప్తారు. సర్వర్ అని అది ఏం చెప్తలేరు వాళ్ళు. అదైతే మాకు తెలియదు, అది రూల్స్ అదైతే ఉందని చెప్తున్నారు. ఇంకా చూస్తే స్టాక్ బానే ఉంది, కానీ ఇంటి దగ్గరకు వచ్చేసరికల్లా ఆల్మోస్ట్ వాళ్ళు 1 month కావాలి, ఇంకా 1 month అయితే ఫ్రీ అవుతుంది అంటున్నారు. ఆల్మోస్ట్ వెనస్డే బుక్ చేసినాం సిలిండర్, నెక్స్ట్ డేనే డెలివరీ అయ్యేది. మాత్రం చాలా క్రిటికల్ సిచ్యువేషన్. ఇంత లైన్ చేయాల్సి వస్తుంది. బయటనేమో అందరూ సిలిండర్స్ ఉన్నాయి అని అంటున్నారు, కానీ ఇక్కడేమో చూస్తే ఇక్కడ కనిపిస్తున్నా కానీ వాళ్ళు మాత్రం డెలివరీ క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళకు ప్రజలలో ఒక
చిన్న ఏమంటారు ఒక భయం అనేది కల్పిస్తున్నారు. ఇట్లా లైన్ లో కట్టేలా ఉన్నారు. ఆఫీస్ టైమ్స్ అవుతున్నాయి, స్కూల్స్ టైమ్స్ అవుతున్నాయి, ఎగ్జామ్స్ టైం అయినా కూడా ఇట్లా లైన్లు చేపించి మమ్మల్ని ఆల్మోస్ట్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బుక్ చేసింది కూడా ఆల్మోస్ట్ వెనస్డే బుక్ చేసినా ఇంతవరకు కూడా మనకి డెలివరీ అయ్యే ఛాన్సెస్ లేదు. ఇప్పుడు ఎట్లా ఉంటే బాగుంది అనుకుంటున్నారు? హోమ్ డెలివరీ అయితేనే బెస్ట్. ఇంతవరకు ప్రైస్ కూడా ఎంతో తెలియదు. ఆల్మోస్ట్ వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఇంతవరకు లైన్ లో నిలబడాల్సి వస్తుంది. అంటే బుక్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉంది, ఓటీపీ కూడా సరిగా రావట్లేదు అంటారు కదా. 2 times 3 times బుక్ చేస్తే అప్పుడు కాల్ చేస్తే అప్పుడు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. అలా ఇంతకుముందు అంటే నెక్స్ట్ డేనే డెలివరీ అయ్యేది ఆల్మోస్ట్. ఇప్పుడు అడిగితే ఫస్ట్ తర్వాత ఫ్రీ అవుతుంది, అప్పటిదానికి వచ్చి తీసుకోవాల్సిందే అని చెప్తున్నారు. అలా కొంచెం బిగ్ ఫ్యామిలీ ఉంటే ఆల్మోస్ట్ ఒక సిలిండర్ 2 months వస్తుంది. టెన్షన్ షార్టేజ్ అవుతుంది సిలిండర్స్, అక్కడ గ్యాస్ బయట అక్కడ అంతా ఫైరింగ్ అవుతుంది కదా. దాని వల్ల ఇక్కడ పబ్లిక్ లో ఏమైందంటే ఒక ఫీలింగ్స్ తెలియంది. అసలు న్యాయం ఏంటంటే గ్యాస్ లేకపోతే ఏదైనా ఇబ్బందే కదా. గ్యాస్ అందరూ మార్నింగ్ నుంచి డ్యూటీలు పోయేవాళ్ళు, ఫ్యామిలీస్ అంతా భార్య భర్తలు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. అందరికి ఇబ్బంది అవుతుంది, పిల్లలకి స్కూల్ పోయే వాళ్ళకు. దానివల్ల ఇంత ముందుకి ఇక్కడ ఎవరు క్యూ కట్టపోయేది. ఇప్పుడు జనాలన్న పబ్లిక్ లో ఏంటంటే ఒక ఫీలింగ్ ఏర్పడింది, షార్టేజ్ అవుతుంది, దొరకదు 45 days ఒకసారి అంటున్నారు, ఇదంతా దొరకదు అని చెప్పి ఈ పబ్లిక్ లో ఒక 50 మంది దాకా ఇప్పటికీ లైన్ కట్టారు. వచ్చి కూడా 1 hour అవుతుంది. నాకు కూడా బయట డ్యూటీ పోయేది ఉంది, అక్కడ వాళ్ళు మొత్తుకుంటారు డ్యూటీకి పోతే ఇంకా లేట్ అయిందని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి కొంచెం తొందరగా ఇమీడియట్ దీని మీద అవగాహన చేసుకొని అందరికి డిస్ట్రిబ్యూట్ చేయండి మనం చేసుకున్నాం. యాక్చువల్ గా బయట మనకి యుద్ధం అవుతున్నందువల్ల షార్టేజ్ వస్తుందని చెప్పేసి జనాల్లో ఒకటి భయం అనేది ఏర్పాటు అయింది. దాని వల్ల కూడా ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి మళ్ళా తీసుకునే అవకాశం అయితే ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర గ్యాస్ చాలా ఉన్నది, కొరత అయితే ఏం లేదు. దీనికి ఒక సిస్టమేటిక్ అనేది లేకుండా అయిపోయింది. దానివల్ల ఏంటంటే కొంచెం బ్లాక్లలో అమ్ముకోవడం కానీ లేకపోతే వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం కానీ అట్లా జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక పకడ్బందీ ఏర్పాటు చేసేసి ఇక్కడ ఎవరో ఒక అధికారిని పెట్టేసేసి కరెక్ట్ బుక్ చేసుకునే వాళ్ళకి వస్తుందా రావట్లేదా, బయట వాళ్ళకి పోతుందా, హోటల్స్ లకి ఏమైనా వెళ్తుందా, ఇట్లాంటివి చూసుకుంటే బాగుంటది. అట్లాంటి ప్రాబ్లం ఏం రాకుండా. ఇక్కడ గ్యాస్ అయితే మన దగ్గర కొరత అయితే కనిపించట్లేదు, అందరికైతే అవైలబుల్ ఉంది. కానీ ఇక్కడ ఒక సిస్టమేటిక్ లేకపోవడం వల్ల కొంచెం ఈ గ్యాప్ అనేది వస్తున్నది. ఒక అధికారిని ఇక్కడ పెట్టేసేసి వాళ్ళందరూ రెగ్యులర్ గా వచ్చేటట్టు చూసుకుంటే ప్రాబ్లం. మాకేం తెలుసు, అనుకోకుండా మీరు చెప్తే కాదు సార్, మాకు తెలియదు కదా. మరి అబ్బు అయిపోయినాయి గ్యాసులు అయిపోయినాయి, లేవు ఏం లేవు అని చెప్పేసి అంటే మరి మేము ఏం చేయాలి? ఎవరు చెప్తున్నారు అంటే గ్యాస్లు అయిపోయినాయి అని చెప్పేసి? ఫోన్లలో పేపర్లలో ఇస్తారు, జనాలు కూడా అట్నే అంటారు. మరి అయిపోయిన సంగతి మాకు తెలియదు కదా. వస్తలేవు, అక్కడ బాంబులు పడుతున్నాయి గ్యాస్ బాంబులు అని చెప్పేసి అని అంటారు. మరి గ్యాస్ లేదంటే మరి ఇప్పుడు హఠాత్తుగా చెప్తే ఎట్లా? ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. తెచ్చుకోవాలంటే ఎట్లా సార్ పరిస్థితి అని చెప్పు. మరి 10 రూపాయలు అప్పి అంటే ఇస్తాడు ఇప్పుడు పోతే మనం ఇంటి ముందరికి పోతే? మరి దీనికోసం కావాలి 1000 రూపాయలు కావాలమ్మా అనేది. ఇంట్లో పని చేసేవాడైనా నెలనాటి జీతం వస్తుంది, వాళ్ళకి ఇస్తారా ఎవరన్నా? ఎవరు ఇయ్యరు. చేసేది సార్ ఇప్పుడు 1000 రూపాయలు అడుకొని నేను పని చేసాం కాడ గ్యాస్ కోసం వచ్చింది. అంటే గతంలో బుక్ చేసుకుంటే గ్యాస్ 1-2 days లోనే మనకు డోర్ డెలివరీ ఉండేది. వాస్తవానికి హోమ్ డెలివరీ అనేది ఖచ్చితంగా ఉండేది. ఇప్పుడు కూడా అధికారులు ఏం చెప్తా ఉన్నారు, హోమ్ డెలివరీ ఉన్నది, ఖచ్చితంగా మేము ఇస్తున్నాము. 1 రోజు 2 రోజులు లేట్ అయినప్పటికీ కూడా ఆ గ్యాస్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నవి, అంటే గ్యాస్ స్టాక్ కూడా ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు అధికారులు చెప్తా ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు, గ్యాస్ విషయంలో కొరత లేదు, మీరు ఖచ్చితంగా బుక్ చేసుకోండి చెప్పి అంటున్నారు. అంటే వాళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు కూడా ఏం చెప్తా ఉన్నారు అంటే ముందుగా బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే ఒక 2 days 3 days 4 days ముందు బుక్ చేసుకున్న వాళ్ళకు ముందుగా ఇవ్వండి, తర్వాత ఒక 1 day ముందు బుక్ చేసుకున్న వాళ్ళకు తర్వాత ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ జరగడం కూడా జరుగుతా ఉంది, అంటే ఇవ్వడం జరుగుతా ఉంది. అంతేకాకుండా గ్యాస్ విషయానికి వస్తే బయట దేశాల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, దాని ద్వారా కొరత ఏర్పడుతుందని చెప్పేసి పబ్లిక్ లో ఉన్నటువంటి అపోహ అనేది అదంతా ఫేక్ న్యూస్. చాలా మంది అనుకుంటున్నారు అది తప్పిదమని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ డిస్ట్రిబ్యూటర్లు ఏం చెప్తా ఉన్నారు, 90 kgs ఉన్నటువంటి గ్యాస్ ఏదైతే ఉందో హోటల్స్ కి, ఇప్పుడు దాబాలు కావచ్చు, హోటల్స్ కావచ్చు, హాస్టల్లో కావచ్చు, తర్వాత పెద్ద ఉన్నటువంటి అన్నదాన కార్యక్రమాలు, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి నిత్య అన్నదానం చేసే ప్లేస్లలో కూడా ఇట్లాంటి 90 kgs ఉన్నటువంటి గ్యాస్ ని ఇప్పుడు ఇవ్వట్లేమని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అవి కొంత టైం పడుతుంది ఇవ్వడానికి, ఉన్న స్టాక్ కూడా లేదని చెప్పేసి వాళ్ళు కొంత క్లియర్ గా కరెక్ట్ గా చెప్తా ఉన్నారు.
కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. పబ్లిక్ లో ఉన్నటువంటి అపోహ ఏదైతే ఉన్నదో గ్యాస్ దొరకదు అని చెప్పేది అది తప్పిదము. ఖచ్చితంగా గ్యాస్ అందుబాటులో ఉన్నది. ఆల్మోస్ట్ మనం చూసుకున్నాం ఇక్కడ మొత్తం మనకు స్టాక్ ఎంత ఉన్నది ఏంటనేది చాలా క్లియర్ గా కనపడతా ఉంది. ఉన్న స్టాక్ కూడా చాలా ఉన్నది. ఇప్పుడు గ్యాస్ కొరత లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అదే ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరి మాట ఏంటంటే డౌట్ గా ఫుల్ అవుతున్నారంటే ఈ రోజు ప్రతి ఒక్కరి దృష్టిలో ఆ డిస్కషన్ కూడా జరుగుతా ఉంది. తెల్లారు లేస్తే గ్యాస్ అంటే పెద్ద కుటుంబానికి ఒక నెల రోజులు వచ్చేది, ఒక 30 రోజులు వచ్చేది 10 రోజులనే క్లియర్ కావచ్చు. అట్లాంటప్పుడు మనకు గ్యాస్ ఉండాలి. కాబట్టి ఈ గ్యాస్ కోసం పరుగులు తీస్తున్నటువంటి వీళ్ళందరికీ ఒక క్లియర్ కట్ గా చెప్పడం జరిగినది. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక క్లియరెన్స్ లెటర్ కూడా మనకు ఇవ్వడం జరిగినది. అంటే మనకు గ్యాస్ కొరత లేదని చెప్పేసి క్లియర్ చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు అపోహ పడొద్దు, గ్యాస్ మనకు అందుబాటులో ఉన్నదని చెప్పి చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ అంజితో మీ శంకర్, నల్గొండ.